బాలా త్రిపుర సుందరి గుడి తెరవడానికి 7:45 వచ్చానండి. వాతావరణం బాగా వర్షంగా ఉండేసరికి రాగానే గుడి బయట తలుపు పగలు కొట్టేస్తున్నారు. ఇంకా నేను పోలీసు వాళ్ళ కోసం ఎదురు చూసాము. పోలీసు వాళ్ళు వచ్చిన తర్వాత వాళ్ళ సమక్షంలో మొత్తం చూడంగా అమ్మవారికి ఉన్నటువంటి బొట్టు, అమ్మవారి యొక్క కన్నురెప్పలు, అమ్మవారి యొక్క కళ్ళు, అలాగే అమ్మవారి ముక్కు పుడక, అలాగే 30-40 గ్రాములు విలువ చేసే బంగారుది అమ్మవారి యొక్క వడ్డానము దొంగతనం చేయడం జరిగింది. అది ఆ విషయాలు పోలీసు వారితో మేము పంచుకున్నాం. వెండి వస్తువులు ఏమీ తాకలేదండి. వెండి వస్తువులు అయితే ఏమి తాకలేదు. కేవలం అమ్మవారి బంగారు నగలు మాత్రమే పోయినాయి. అలాగే హుండీలో ఉన్న డబ్బులు కూడా తీసేశారు. హుండీలో డబ్బులు ఎంత ఉండొచ్చు అంటే సుమారు ఒక 20,000 దాకా ఉండొచ్చు. రీసెంట్గానే దసరా ఉత్సవాలు జరిగాయి కాబట్టి. సో ఇవన్నీ తీశారు. సీసీటీవీ కెమెరాలు కూడా పగలగొట్టేశారు. సీసీటీవీ కెమెరాలు పగలగొట్టలేదు. వాటి కింద ఉన్నటువంటి హార్డ్ డిస్క్, సీసీటీవీకి సంబంధించిన రికార్డింగ్ అవుతాయి కదా, ఆ బాక్స్ అన్ని కూడా ధ్వంసం చేశారు. మరిన్ని వీడియోస్ కోసం ఛానల్ ని సబ్స్క్రైబ్ చేయండి. లేటెస్ట్ అప్డేట్స్ కోసం వాట్సాప్ ఛానల్ ని ఫాలో అవ్వండి. ఆ లింక్ డిస్క్రిప్షన్ లో ఉంది.